సార్ నమస్కారం సార్. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన విషయం మనందరూ తెలిసిందే. ఇండస్ట్రీ నుంచి కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఎన్కౌంటర్ చేయాలనేసి. నిజంగా ఇది సాధ్యమవుతామంటారా? ఏమండి, ఎవరు ఎన్కౌంటర్ చేస్తారు, ఎవరు చంపేస్తారు? దానికి చట్టం, న్యాయం, యాజ్ ద లా, రాజ్యాంగం. మనం ఒక దేశంలో ఉన్నాం, ఒక సెక్యులర్ దేశంలో ఉన్న ఆ దేశంలో రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది, దానికి బద్దులయ్యే చేస్తారు. కానీ మన ఇష్టం వచ్చిన లేతే అంటే కాదు కదా. మాట్లాడేటప్పుడు మనం ఒక బాధ్యతగా పోస్టులో ఉన్నాం, ఒక బాధ్యతగా హోదాలో ఉన్నాం. హోదాలో ఉండేటప్పుడు అవతల కోసం మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడాలి, అది పద్ధతిగా మాట్లాడాలి. అంతే. నీకు నష్టం వచ్చింది, నీ ఇంట్లో ప్రాబ్లం వచ్చింది, నీ బాధను ఎవరిలో పట్టుకున్నారు, ఆ పట్టుకుంటే నీకు బాధ ఉంటుంది. ఆ బాధ ఏముంటుంది? నన్ను నాశనం చేసాడు, రోడ్డుపై పడిపోయాం మేము అని నీకు ఆ బాధ ఉంటుంది. ఐబొమ్మ రవి మిమ్మల్ని రోడ్డులో పడిచాడు అంటే మూవీ రిలీజులు ఎంత పడియాలి? మీ ఇండస్ట్రీ, మన ఇండస్ట్రీలో, సార్ నేను కూడా ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలో 28 క్రాఫ్ట్స్ లో ఎక్కడ లీకేజ్ మీ కంటెంట్ వెళ్తుంది. మన కంటెంట్ ని ఎవరు దొంగతనం చేస్తారు? నాట్ ఓన్లీ ప్యారసీ, ఇది ప్యారసీ అంటారు, దొంగతనం అంటారు. నాకున్న 28 క్రాఫ్ట్స్ లో నేను ఒక సినిమాని ఆర్టిస్ట్ తీస్తే ఆ ఆర్టిస్ట్ దొంగతనం జరుగుతుంది, దొంగిలించబడుతుంది, లీకేజ్ అవుతుంది. అంటే దొంగిలించబడుతుంది అంటే నాది దొంగతనంగా ఎవరో ఒకరు సప్లై చేస్తారు, నాట్ ఓన్లీ ప్యారసీ. ఆ దొంగతనాన్ని దొంగని పట్టుకున్నారా? డీలర్లు పట్టుకున్నారు. హోల్సేల్ ఎందుకు పట్టుకోవట్లే? బాస్ ఎందుకు పట్టుకోవట్లే? ఆ బాస్ నేనేమంటానంటే ఈ 28 క్రాఫ్ట్స్ లోనే ఎవరో ఒకరు దాన్ని మొత్తం టోటల్గా వేల సినిమాలు, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దాకా శుక్రవారం నాడు మొత్తం అన్ని థియేటర్లో సినిమా రిలీజ్ కంటే ముందే వస్తున్నాయి అంటే మా ఇక్కడ ఎవరో ఈ దాంట్లో డిజిటల్ దాంట్లో ఇంకా ఎవరో సంథింగ్ ఇస్ రాంగ్, ఎవరో ఒకరు ఇస్తున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఎందుకు మీరు అడగట్లేదు? దాని మీద మీటింగ్ ఎందుకు పెట్టట్లేదు? దాని మీద మనం పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్ గా మనం పెట్టి ఏమండి ఎవరో మా దాంట్లోనే ఉన్నారు, మా 28 క్రాఫ్ట్స్ నుంచే మాకు అవుతున్న షూటింగ్ నుంచి, డిఏ నుంచి, మన డిజిటల్ నుంచి అన్ని దిక్కులా కూడా ఎక్కడో కాడ లీక్ అయ్యి వెళ్తుంది. అది వెళ్తుంటేనే మూవీ రిలీజ్కి వెళ్ళినా లేకపోతే ఇంకొకరికి వెళ్ళినా ఐబొమ్మకి వెళ్ళినా వెళ్తుంది. ఎవరో ఒకరు సప్లై చేస్తున్నారు, ఆ సప్లై ఎవరో పట్టుకోండి అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏం భయమా? చేత కాదా? ధైర్యం లేదా? దమ్ము లేదా? ఐబొమ్మలు అవి ఎన్కౌంటర్ చేసా, ఐబొమ్మలు అవి వెళ్ళిపోతే ఇంకో బొమ్మలు అవి వస్తాడు, ఇంకో రాజు వస్తాడు, ఇంకో మంత్రి వస్తాడు. ఐబొమ్మలు అవి ఒక్కడే ఉన్నాడు. ఐబొమ్మలు అవి జైల్లో ఉంటాడు కదా టెలికాస్ట్ అవుతున్నాయి సినిమాలు. ఐబొమ్మలు అవి ఉంటాడు కదా ఇల్లు మీరు మాకు టోటల్ సినిమా టెలికాస్ట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి మీరే ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు, డిజిటల్ నుంచి పలానా దగ్గర నుంచి చేస్తున్నారు, ఇది వస్తుందని. అది ఇన్వెస్టిగేషన్ గోయాన్, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో నేను దూరకూడదు. కానీ నేనేమంటానంటే ఎక్కడ జరుగుతుంది తప్పు, ఎక్కడ జరుగుతుంది పాపం, అదొక్కటి తెలుసుకోగలరు. ఐబొమ్మని మనం అరెస్ట్ చేసాం, చట్టం తన పని తను చేసుకుపోతుంటది. మనం దాంట్లో చట్టం న్యాయంగా దూరకూడదు. వాళ్ళకి ఏ ప్రకారంగా చేశారో ఐబొమ్మ రవి ఒక కంటెంటే దొంగ కాదు. ప్రజలందరికీ ప్రోత్సహిస్తూ బెట్టింగ్ యాప్స్ అనే దాంట్లో ప్రోత్సహించి సినిమాలు చూపించి బెట్టింగ్ యాప్స్ కి అలవాటు చేస్తున్న దానికి ఆయన ఒక నేరస్తుడు. దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా ఒక నేరస్తుడు. ఆర్థికంగా దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాడు అంటే ఆర్థిక నేరస్తుడు. ఆర్థిక నేరస్తుడు అంటే దేశానికి రేపు మొత్తం టోటల్ ఎకనామిక్ దెబ్బతింటది, రూపాయి విలువ పడిపోతుంది, రేపు మనకు ఉద్యోగాలు పోతాయి, మన దేశం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఒక ఐబొమ్మ రవిని వదిలేస్తే కోట్లాది మంది ఇలాగేగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ డిజిటల్ ఏదైనా బ్యాంకులో డబ్బులు ఉండవు, రేపు నమ్మకం పోతుంది, మన దేశం మీద నమ్మకం పోతుంది, మనం ప్రజల మీద నమ్మకాలు పోతాయి. అందుకని రేపు మీరు అందరూ కూడా ఒకటి అనుకుంటున్నారు, ఐబొమ్మ రవి మంచివాడు మీకు అవ్వచ్చు, మనం మంచి కార్యక్రమం ఆయన చేస్తుంటే అభినందించవచ్చు. మన దేశానికి నష్టం కలిగించే కార్యక్రమం చేశాడు. మీరు ఒక సినిమా కోసం మీరు చూస్తున్నారు, సినిమా ఇది స్మాల్ ఇష్యూ. దేశ రక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థ, మన బెట్టింగ్ యాప్స్, పరాయి దేశానికి మన డబ్బులు తరలి వెళ్ళిపోతే, ట్యాక్స్ కట్టకపోతే ఈ దేశంలో మన అభివృద్ధి ఎలా చెందుతుంది, రోడ్లు ఎలా పడతాయి, లైట్లు ఎలా పడతాయి, రేపు అభివృద్ధి మన మొత్తం టోటల్ అభివృద్ధి ఎలా వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి, మన పిల్లలకు ఇదే మనం చెప్తామా?
అడ్డదారిలో వెళ్ళి నువ్వు సినిమా చూసి దొంగతనంగా సినిమా చూసి ట్యాక్స్ కట్టొద్దని చెప్తామా? మన పిల్లలకు మనం ఏం చెప్తున్నాం? మన పిల్లలకు మనం ఏం చదువు చెప్తున్నాం? మన భవిష్యత్తు తరాలకు మనం ఏం చెప్తున్నాం? ఐబొమ్మ రవిని మంచిగా మారుద్దాం, మంచిగా మార్గం చెప్పుదాం, అంతే తప్ప మంచివాడు కాదు. అడ్డదారిలో తొక్కాడు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా గొప్పగా చెప్తున్నాడు. మీ అబ్బాయిని మీరు కరెక్ట్గా పెంచుంటే, మీ అబ్బాయిని మీరు కరెక్ట్గా చూసుంటే ఈ రోజు దేశానికి మంచి ఒక అబ్దుల్ కలాం లాగా ఒక దేశానికి మంచి వ్యవస్థకు వచ్చాడు. తెలివి దేశానికి ఉపయోగపడే విధంగా, దేశాన్ని నాశనం చేసే విధంగా చేయదు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విధంగా చేయకూడదు. నేను సినిమా కోసం మాట్లాడట్లే. మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా, అక్కలు అన్నలు అమ్మలు, మీరందరూ కూడా ఇది మీ టికెట్ రేట్లు పెరిగాయి, అది మా తప్పు. మీ రేట్లు మొత్తం పాప్కార్న్ రేట్లు పెరిగాయి, అది మా సినిమా ఇండస్ట్రీ తప్పు. దాని మీద కోపంతో ఆయన మీద మీరు ప్రేమ చూపించడం, ఆ ప్రేమ కొన్ని వందల మందికి మేమేం చేసినా కూడా మేము హీరోలు అవుతామా అంటే మన దేశ రక్షణ దెబ్బతింటుంది, దేశ అభివృద్ధి దెబ్బతింటుంది. మన ఇంట్లో మన బ్యాంకులో డబ్బు పెడితే బ్యాంకులో సేఫ్టీ ఉండే పరిస్థితి వస్తుంది. యాంగ్ అంటే మామూలుగా కాదు, డిజిటల్లో ఆయన ఏదైనా చేయగలరు అనేటప్పుడు మనం ఇది దొంగతనంగా జరిగినప్పుడు దేశానికి నష్టం వస్తుంది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. మీకు టికెట్ రేట్లు తగ్గాలి కదా, మీ హీరోని అడగండి, మీ హీరోతో కొట్లాడండి, ఆ హక్కు మీకుంది. మాకు ఈ రేటు పెట్టండి సార్, మేము లో క్లాస్ అండ్ హై క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ అన్ని రేట్లలో పెట్టి మాకు ఇష్టం వచ్చిన సినిమా చూస్తాం. మిమ్మల్ని పెద్ద సినిమా తీసి పెద్ద రేట్లు పెట్టద్దని చెప్పట్లేదు. పెద్ద రేట్లు పెట్టండి, మిడిల్ క్లాస్ రేట్ పెట్టండి, లో క్లాస్ రేట్ పెట్టండి. మేము మీ ఫ్యాన్స్, మేము మీకు ఇచ్చే ప్రేమ కనుక ఆ ప్రేమించడం అనేది మాకు బాగా తెలుసు కాబట్టి ఆ ప్రేమని ఈ సినిమాని అప్పు చేసేనే చూడాలి. చూడలేని పరిస్థితుల్లో మేము అదగా తొక్కాల్సి వస్తుంది. దయచేసి మేము ఇది మాత్రం మాకు హెల్ప్ చేయమని మీరు ఇదే సోషల్ మీడియా, మీరు హీరోని అడగండి, బాలు గారిని అడగండి, బాలకృష్ణ గారిని అడగండి, బాలు గారిని అడగండి, చిరంజీవి గారిని అడగండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడగండి, ప్రభాస్ గారిని అడగండి, అందరిని అడగండి. తప్పలేదు. ఎవరైతే రేట్లు ఎక్కువ ఉంటున్నారో మీరు రైట్, మీరు అడగండి, మీరు చెప్పండి, అంతే తప్ప పాప్కార్న్ రేట్ తగ్గించమనండి. మీరు ఆల్రెడీ మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇవ్వండి, 100 రూపాయల లోపు టికెట్లకి, 50 రూపాయలు మీరు ఆల్రెడీ తిరుబండాలు ఉండాలని పెట్టండి, ఎన్ని మీరు అడగండి. కానీ మా మీద కోపము, ఇంకొకరి మీద కోపము, ఇంకొకరి మీద మన దేశానికి ఆర్థిక వ్యవస్థకు దెబ్బతీయకూడదు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే వారికి సపోర్ట్ చేయకూడదు. అది ఒక్కటి మనం గుర్తుపెట్టి. రీజన్ వాళ్ళ ఫాదర్ కూడా సపోర్ట్ చేయట్లే. ఇది తప్పే అంటున్నాడు, ఇది తప్పే అని నా కొడుకు బెయిల్ చేస్తాను అంటున్నాడు. బెయిల్ తీసుకోండి, బెయిల్ కావాలి, న్యాయరీత్యా వాళ్ళు రైట్ అని. కానీ మన దేశానికి తప్పు చేసేవాడిని, ఆర్థిక నేరగాడిని మనం బెట్టింగ్ యాప్స్ చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నాం అని ఎంకరేజ్ చేస్తున్నాం ఏమనాలి? చాలా మంది ఇంకో మాట కూడా అంటున్నారు, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఐబొమ్మల కోసం, మొత్తం బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మొత్తం చేసి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ చేసి హీరోల్లో బయటకు నోటీసులు వస్తాయి, మరి ఈయనకెందుకు నోటీసులు, ఆయనకి నోటీస్ ఎదిగిచ్చారు అంటే ఈయన అబ్స్కాండ్ లో ఉన్నాడు, వాళ్ళు ఆల్రెడీ అందుబాటులో ఉన్నారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకే శిక్ష పడుతుంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. వీళ్ళు అబ్స్కాండ్ లో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు, వాళ్ళు ఆల్రెడీ అందుబాటులో ఉన్నారు కాబట్టి నోటీస్ ఇచ్చారు, వాళ్ళ ఆస్తులు కూడా కొంత సీజ్ చేస్తున్నారు. చట్టం ఎప్పుడు కూడా చట్టం కాదు, మీరు అర్థం చేసుకోవాలా. మీరు వాళ్ళని వీళ్ళని కలపకూడదు. ఎవరైనా దొరకకపోతే 100% వాళ్ళకి వితౌట్ నోటీస్ అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది. వాళ్ళు దొరికితే నోటీస్ ఇస్తారు. చట్టం వేగపీనల్ ప్రకారం, న్యాయం ప్రకారం ఎలాగెలా అడగలుగుతారు. ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా చట్టాన్ని, న్యాయాన్ని, మన రాజ్యాంగాన్ని గౌరవించి ఆర్థికంగా మనం బాగుండాలి తప్ప మనం ఎంతుందో మన పిల్లలు భావితరానికి ఏ విధంగా చెప్పాలి అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో రేట్లు తగ్గించాల్సిన బాధ్యత మాకుంది. రేట్లు మేము పాప్కార్న్ రేట్లు తగ్గించాల్సిన బాధ్యత ఉంది. రేట్లు తగ్గించి మీకు అందుబాటులో ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. దాని మీద పోరాడదాం. మేము పోరాడిన దానికి మేము ఎప్పుడు కూడా నేను టికెట్ రేట్లు వ్యతిరేకం. మీరు కూడా రండి, సపోర్ట్ రండి, చేద్దాం. కానీ మా మీద కోపం మీ దేశం మీద చూపించకండి, మీరు ఆర్థిక వ్యవస్థ మీద చూపించకండి. రాజ్యాంగం మనం పెట్టుకున్న రాజ్యాంగాన్ని, రాని చట్టాన్ని అధిగమించొద్దని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.